చిత్ర పరిశ్రమకు సంబంధించి మరో సంచలనం బయటకు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ నటి భావనకు ఎదురైన దారుణాన్ని ఇంకా మర్చిపోకముందే ఊహించని రీతిలో మరో అంశం తెరపైకి వచ్చింది. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన శరత్ కుమార్ కుమార్తె కమ్ హీరోయిన్ అయిన వరలక్ష్మికి లైంగిక వేధింపులు తప్పలేదన్న వార్త ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని ఆమె సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తనకు ఎదురైన ఇబ్బందిని భారీ లేఖలో వెల్లడించింది. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా అక్కడి ప్రోగ్రామ్ హెడ్ ఒకరు తనతో అసభ్యంగా వ్యవహరించిన విషయాన్ని వెల్లడించింది. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పైన వేధింపులు వెలుగు చూడడం దారుణంగా ఉందన్న ఆమె మహిళల భద్రత అన్నది జోక్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అసలేం జరుగుతుంది? మహిళల భద్రత ఒక జోక్గా మారింది. ఈ వెధవల్ని ఉరి తీయాలి అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె నటి భావనకు తాను పూర్తి మద్దతు పలుకుతున్నానని, వాళ్లకు కఠిన శిక్ష పడి తీరుతుందన్నారు. ఇక తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె వెల్లడించారు. తాను ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి టీవీ ఛానల్కు వెళ్లానని, అక్కడి ప్రోగ్రామింగ్ హెడ్ తనతో మాట్లాడుతూ మనం బయట ఎక్కడైనా కలుద్దామా అని అడిగినట్లుగా వెల్లడించారు. కార్యక్రమం మరో అరగంటలో ముగుస్తుందన్న సమయంలో అతను మాట్లాడుతూ బయట ఎక్కడైనా కలుద్దామా అని అడిగాడు. ఏదైనా పని కోసమా అని అడిగా. కాదు, ఇతర విషయాల కోసం అంటూ అసభ్యంగా మాట్లాడాడు. నేను కోపంగా అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పా. సినిమా పరిశ్రమతో పాటు బయట కూడా ఇలాంటి పరిస్థితులు ఇలానే ఉన్నాయి. పరిశ్రమకి శరీరాన్ని అమ్ముకోవడానికి రాలేదు, నటన అంటే ఇష్టం, అందుకే వచ్చా. ఇలాంటి దారుణాల్ని అడ్డుకొని వాటిని బయటకు మాట్లాడాలన్నదే ఉద్దేశం అని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. వెండితెర మీద గ్లామరస్గా కనిపించినంత మాత్రాన తన గురించి ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదన్న ఆమె తన జీవితం, తన శరీరం తన ఇష్టమని, ఏ మగాడు తనని అగౌరవంగా చూసి సులభంగా వెళ్ళిపోతాడని అనుకోకూడదని ఆమె తేల్చి చెప్పారు. తనకు ఎదురైన విషయం గురించి బయటకు చెప్పాలా వద్దా అని 2 రోజుల పాటు మదన పడ్డానని, చివరకు చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. మహిళల భద్రత అన్నది కేవలం కలగా మిగిలిపోయిందని, మన సమాజం నుంచి రేప్ అనే పదం ఎప్పటికీ తొలగిపోదా అని ప్రశ్నించిన ఆమె మహిళలంతా గళం విప్పాలని, మహిళలు ఎవరూ ఒంటరివారు కారని, వారికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు, మిగిలిన వర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయన్నారు. ఒక అగ్ర హీరో కుమార్తె కమ్ హీరోయిన్ కి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.